హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ ట్రాకర్. ఇండియన్ బాక్స్ ఆఫీస్లో 100% స్ట్రైక్ రేట్ ఉన్న డైరెక్టర్ అనగానే సెకండ్ థాట్ లేకుండా మనకు వెంటనే గుర్తొచ్చే నేమ్ వన్ అండ్ ఓన్లీ రాజమౌళి. కానీ మన రాజమౌళిని కాకుండా 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్న డైరెక్టర్స్ ఇంకొందరు ఉన్నారు. అందులో మన మెహరన్న కూడా ఉన్నాడు. ఎస్, మెహరన్న తీసిన 2 సినిమాలు జెన్యూన్గా బంపర్ హిట్ అయ్యాయి. మెహరన్నతో పాటు 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఇండియన్ డైరెక్టర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన నీల్ మామ ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు బంపర్ హిట్గా నిలిచాయి. 2014లో ఉగ్రంతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1, 2, సలార్ పార్ట్ 1 మూవీస్ తీశారు. ఈ మూవీస్ రిజల్ట్ ఏంటో సపరేట్గా చెప్పక్కర్లేదు. అట్లీ 2013లో రాజా రాణితో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన అట్లీ ఇప్పటి వరకు 5 సినిమాలు తీయగా ఆ 5 మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2013లో రాజా రాణి, 16లో తేరీ, 17లో మెర్సల్, 2019లో బిగిల్, 2023లో జవాన్ మూవీ తీసిన అట్లీ 100% స్ట్రైక్ రేట్తో దూసుకెళ్తుండు. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్గా తీసిన ఫస్ట్ మూవీ మా నగరం. ఇందులో మన సందీప్ కిషనే హీరో. తెలుగులో నగరం పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగులో అంత సక్సెస్ కాకపోయినా తమిళ్లో మాత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత లోకేష్ తీసిన ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో మూవీస్ ఎలా ఉన్నాయో చెప్పక్కర్లేదు. అనిల్ రావిపూడి ఇతని మూవీస్ క్రింజ్ కామెడీ అన్న ఇంకా ఎలాంటి ట్రోల్ చేసినా అల్టిమేట్గా అనిల్ అన్నతో మూవీ తీసిన ప్రొడ్యూసర్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. మూవీస్ కూడా ఫ్యామిలీస్కు చాలా బాగా నచ్చుతున్నాయి. ఫస్ట్ ఫిలిం పటాస్తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీస్తో ఆల్మోస్ట్ ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాడు. రాజ్ కుమార్ హిరానీ బాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. ఇతను డైరెక్టర్గా తీసిన ఫస్ట్ మూవీ మున్నాబాయ్ MBBS బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత తీసిన లగే రహో మున్నాబాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు సూపర్ హిట్ అయ్యాయి. హిరానీ లాస్ట్ మూవీ డంకీ రిలీజ్ అయిన స్టార్టింగ్లో ఫ్లాప్ టాక్ వచ్చిన ఆ తర్వాత పాజిటివ్ టాక్ దక్కించుకుంది. వెట్రిమారన్ చాలామంది కల్ట్ సినీ లవర్స్కు వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్. పొల్లా దావన్ అనే మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన వెట్రిమారన్ ఆ తర్వాత తీసిన ఆడుకాలం, విసారణై, వడ చెన్నై, అసురన్, విడుదలై మూవీస్ తమిళ్లో బాగా ఆడాయి. మెహర్ రమేష్ ఎస్, మన మెహరన్నకు కూడా 100% సక్సెస్ రేట్ ఉంది. అయితే అది మన టాలీవుడ్లో కాదు, కన్నడ ఇండస్ట్రీలో. అక్కడ వీర కన్నడి, అజయ్ అనే 2 మూవీస్ తీస్తే ఆ 2 మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. వీటిలో 2004లో వచ్చిన వీర కన్నడిగా అనే మూవీ తెలుగులో ఫ్లాప్ అయిన ఆంధ్ర వాళ్ళకు రీమేక్ కాగా, 2016లో వచ్చిన అజయ్ ఒక్కడుకు రీమేక్. అన్న అనవసరంగా టాలీవుడ్కి వచ్చేసాడు. అక్కడే ఉంటే ఈ పాటికి ఇంకెన్ని హిట్లు కొట్టేవాడు. ఇక తెలుగులో కంత్రి, బిల్లా, శక్తి, షాడో, భోలా శంకర్ తీసి 100% స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. కాకపోతే ఫ్లాప్స్లో. ఫైనల్లీ ఇండియాస్ ప్రైడ్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటి వరకు 12 సినిమాలు తీయగా ఈ 12 సినిమాలు ఆ టైంలో బంపర్ హిట్ అవ్వడమే కాకుండా ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టెక్కుతూ వచ్చాడు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 1, 2, ఫైనల్గా RRR. వీళ్ళే కాకుండా రీసెంట్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ వర్మ కూడా 100% స్ట్రైక్ రేట్తో ఉన్నారు. నాకు తెలిసి ఇంతేనండి. ఇంకా ఎవరైనా మిస్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మూవీ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వకండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.